జంగూబాయి ఈ పేరు ఆదివాసీలకు ఎంతో పవిత్రం. ఆదివాసీల్లో ఉన్న అన్ని తెగలవారు పూజించే ఏకైక దైవమే జంగూబాయి. అడవి బిడ్డలకు సాధారణంగా ఒక్కో తెగకి ఒక్కో ఆరాధ్య దైవం ఉంటుంది. కానీ జంగూబాయి మాత్రం అన్ని తెగలు పూజించే దేవత. ప్రకృతిని ఆరాధించే ఆదివాసీల జీవనశైలితో పాటు వారి ఆచార సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. పుష్యమాసం వచ్చిందంటే చాలు అతి పవిత్రంగా తమ దేవీ దేవతలకు పూజలు, మొక్కులు తీర్చుకోవడంలో నిమగ్నమవుతాయి ఆదివాసీ తెగలు. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం ఇలా పంచభూతాలతో పాటు ప్రకృతినే దైవంగా భావించడం ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయం. యుగాల తరబడి అడవి బిడ్డలు తమ ఆచారాలను నేటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఆదివాసీ ఆరాధనల్లో ముఖ్యమైనది జంగూబాయి పూజలు. దీపం రూపంలో భక్తులకు దర్శనమిచ్చే జంగూబాయి అమ్మవారిని శక్తి రూపంలో కొలుస్తారు గిరిపుత్రులు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కావడంతో ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బార్లు తీరుతారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది ఈ జంగూబాయి క్షేత్రం. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కోటపరందోలి, శంకర్లొద్ది, కొమరంభీం జిల్లా కరమోరి మండలాలతో పాటు మహారాష్ట్రలోని జివితి నియోజకవర్గ సరిహద్దుల్లో జంగూబాయి క్షేత్రం ఉంటుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో గుట్టల మధ్యలో ఉన్న గుహల్లో వెలిసింది జంగూబాయి. చుట్టూ ఎత్తైన కొండలు, రెండు రాష్ట్రాలను చీలుస్తూ ప్రవహిస్తున్న నది, అపార వృక్ష సంపద, అడవి జంతువుల కనువిందు మధ్య వెలిసిన మహాక్షేత్రమే జంగూబాయి దేవత. గుహల్లో జంగూబాయి పూజలందుకోగా నదికి యువతల వైపు మైసమ్మ తల్లి భక్తుల పూజలు అందుకుంటుంది. ఈ ఇద్దరు అమ్మవార్లను పూజించే తీరు, నివేదించే నైవేద్యాల్లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు ఆదివాసీలు. పుష్యమాసంలో నెలవంక కనిపించిన రోజు నుండి అమావాస్య వరకు ఆదివాసీలు పవిత్ర మాసంగా భావిస్తారు. జంగూబాయి దీక్షలు తీసుకొని అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. దీక్షలకు ముందు ఇల్లు, వాకిలి శుభ్రపరిచి ఆవు పేడతో అలుకు చల్లి పవిత్రంగా ఉంటారు. పాదరక్షలు ధరించరు. ఇంటి ఆవరణలోనూ పాదరక్షలు దరిచేరకుండా జాగ్రత్తలు పాటిస్తారు. మద్యానికి దూరంగా ఉంటూ నెల రోజుల పాటు నేలపైనే నిద్రిస్తారు. బహిష్టు అయిన మహిళలు ఆ ప్రాంతంలోకి అనుమతించరు. అంతేకాకుండా అమ్మవారిని కొలిచే భక్తులు హోటల్లోని భోజనం, తాగునీరు కూడా ముట్టకుండా ఇంటి వంటలకే పరిమితమవుతారు. ముందుగా 8 గోత్రాల కటోడాలు ప్రకటించిన రోజున నియమ నిష్ఠలతో పూజా సామాగ్రితో దేవుని వద్దకు కాలినడకన వెళ్లి రాత్రిపూట దీపారాజన చేసి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. అప్పట్నుంచి వారు అక్కడే ఉంటూ నిత్యం హాజరయ్యే భక్తులకు ముందుండి సాంప్రదాయ పూజలు చేయిస్తారు. జంగూబాయికి సంబంధించిన చరిత్ర ఈ తరానికి స్పష్టంగా ఎవ్వరికీ తెలియదు. అయితే ఈ యుగాలకు ముందు మహారాష్ట్రలోని కచార్గఢ్ గుహల్లో ఆదివాసీ దేవతలు బందీ అయి ఉంటారట. ఆ సమయంలో హీరాసుక ప్రధాన్తో పాటు జంగూబాయి ఆ గుహలను బద్దలకొట్టి దేవీ దేవతలను బయటకు తీసుకొస్తారు. అనంతరం జంగూబాయి అక్కడ్నుంచి ఈ క్షేత్రానికి వచ్చి స్థిరపడిపోయారని కొందరు కథలుగా చెప్తూ ఉంటారు. కచార్గఢలో ఈ చరిత్రకు ఆనవాళ్లు నేటికీ ఉన్నాయంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో డిసెంబర్, జనవరి మధ్యన ప్రతి సంవత్సరం కూడా పూస్ మాసం ఆదివాసులలో జంగూబాయి ఆరాధ దైవం నిర్వహించడం జరుగుతుంది. అది దాదాపుగా ఇంకా 10 రోజుల వరకు జాతర కొనసాగుతుంది. ముఖ్యంగా జంగూబాయి దేవతను ఆదివాసులు ఆరాధ దైవంగా ఎందుకు భావిస్తారంటే, ముఖ్యంగా ఆనాడు ఆదివాసీ దేవతలంతా కూడా ఒక కారణం చేత ఒక గుహలో బంధించడం జరిగింది. ఆ దేవతలను తీయడానికి ఎవరు కూడా ఏ దేవతలు కూడా ముందుకు రాకపోవడం వలన ఆనాడు జంగూబాయి, అదే రకంగా పాండ్రికుప్పర్ లింగారు, అదే రకంగా ఈరాసుక్క ముగ్గురు కలిసి మరి ఈరాసుక్కనేమో వాయిదంతో వాయించడం, అదే రకంగా జంగూబాయి ఈరాసుక్క మరి వాళ్ళను తీయడం జరగడం. అది ఇప్పటికీ కూడా కచార్గఢ్ మధ్యప్రదేశ్లో ఇప్పుడు నేటికి కూడా అది దేవతలు ఏ విధంగా వెళ్ళిందనేది సాక్షాత్గా ఉన్నది. కాబట్టి దానికోసమే ఆదివాసులు జంగూబాయిని ప్రత్యేకంగా పూజ చేయడం. ఎందుకంటే ఆనాడు మా దేవతలు కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు దేవతలను కాపాడినారు. కాబట్టి మా జాతి కూడా రాబోయే రోజులలో కానీ ఇప్పుడు ఎప్పుడన్నా మాకు కష్టాలు వస్తే జంగూబాయి ఆదుకుంటుందన్న ఆలోచనతోటే ఆదివాసులందరూ కూడా ప్రత్యేకంగా జంగూబాయిని నెల రోజులు కూడా పూజిస్తారు. కాబట్టి ఆదివాసులందరూ కూడా ఇంకా చాలామంది ఎక్కువ నమ్మేది ఏంటంటే, మాకు ఉద్యోగం రావాలన్నా, మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలన్నా, మా పంటలు పండాలన్నా
మా కుటుంబాలని సుఖ సంతోషాలతో ఉండాలన్నా కూడా జంగుబాయిని పూజించాలనే ఆలోచనతోటి చాలామంది పూజలు చేయడం జరుగుతుంది. కాబట్టి జంగుబాయి పూజ చేసే భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఆదివాసీలు జ్యోతి రూపంలో ఉన్న ఈ జంగూబాయిని శక్తిమాతగా కొలుస్తూ ఉంటారు. దాదాపు 8 రాష్ట్రాల ఆదివాసీ తెగలకు ఈ జంగూబాయే ప్రధాన దేవతగా చెప్తూ ఉంటారు. ఆదివాసీల తెగలన్నిటికీ ఇంతకంటే గొప్ప పుణ్యక్షేత్రం మరొకటి లేదని నాటి నుంచి నేటికి ప్రగాఢ నమ్మకం. జంగూబాయిని దర్శించుకోవడానికి ముందు అక్కడున్న నదిలో పవిత్ర స్నానం ఆచరించాల్సిందే. ఆ నదిలో స్నానం ఆచరించడం వల్ల సకల రోగాలు నయమైపోతాయన్న గట్టి నమ్మకం ఆదివాసీల్లో ఉంది. కొండలు, కోనలు, దట్టమైన అడవుల గుండా ప్రవహించే ఈ నదిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని తెలుస్తుంది. అందుకే ఈ నదిని అత్యంత పవిత్రంగా భావించే ఆదివాసీలు నదీ ఒడ్డున పాదరక్షలను వదిలేసి నీటి ప్రవాహంలోకి వెళుతుంటారు. చిన్న, పెద్ద, వృద్ధులు, యువత, ఆడ, మగ ఇలా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర నదిలో స్నానం ఆచరించాల్సిందే. లేని పక్షాన వారు జంగూబాయి దర్శనానికి అనర్హులని చెప్తూ ఉంటారు ఆదివాసీ పూర్వీకులు. అయితే జంగూబాయి క్షేత్రంలో ఏదైనా అపచారం జరిగితే మాత్రం ఈ నది పూర్తిగా అడుగంటిపోతుందంటారు. అలా నది ఎండిపోయి కళాహీనంగా మారితే ఆ ఏడాది పూజల్లో అపశృతి జరిగినట్లు భావిస్తారు ఆడబిడ్డలు. అయితే ఈ నదిని దాటే సమయంలో కానీ, అమ్మవారి దర్శనానికి వెళ్లే గుట్ట ప్రాంతంలో ఎక్కడా కూడా చెప్పులు ధరించకూడదనే నిబంధనలు ఉన్నాయి. భక్తులు ఎవరు అమ్మవారి దర్శనానికి వచ్చినా పాదరక్షలు లేకుండా నదిని దాటడంతో పాటు ఆ ప్రాంతంలో ఎక్కడ సంచరించినా చెప్పులు లేకుండానే నడవాల్సి ఉంటుంది. అంటే దాదాపు 2 కిలోమీటర్లకు పైగా చెప్పులు లేకుండా నడవాల్సి ఉంటుంది. కాళ్లకు రాళ్లు, ముళ్ళు గుచ్చుకున్నా ఆ నొప్పి తెలియకుండా అమ్మవారి దర్శనానికి వడివడిగా అడుగులేస్తారు గిరిపుత్రులు. జంగూబాయి గుహల సమీపంలోకి చేరుకోగానే గుట్టకి ఉన్న చిన్నపాటి రాళ్లను పట్టుకుని పైకి ఎక్కాల్సి ఉంటుంది. అలా ఎక్కిన తర్వాత ఒకే మనిషి మాత్రమే వెళ్లగలిగే గుహలోకి ప్రవేశించాలి. ఆ గుహలో దాదాపు 20 మీటర్ల వరకు పాకుతూ కూర్చుంటూ వెళితే అమ్మవారు జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ గుహలో ఎక్కడా కూడా విగ్రహాలు ఉండవు. కేవలం దీపాన్ని మాత్రమే జంగూబాయిగా పూజిస్తారు. గుహలో అమ్మవారికి పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు సమర్పిస్తారు భక్తులు. తిరిగి అదే గుహ నుండి బయటకు వస్తున్న సమయంలో మధ్యలో ఇరుసురాయి లాంటిది ఉంటుంది. మనసులో కోరిక కోరుకుని ఆ రాయిని ఎత్తినప్పుడు అది పైకి లేస్తే తమ కోరికలు తీరుతాయని నమ్ముతారు భక్తులు. అటు పిమ్మట గుహకి ఉన్న సన్నని రంధ్రం గుండా బయటకు రావాల్సి ఉంటుంది. దీంతో అమ్మవారి దర్శనం పూర్తవుతుంది. గుహ దగ్గరికి ఎక్కేటప్పుడు ఎంత కష్టమో దిగటం కూడా అంతే కష్టంగా ఉంటుంది. జంగూబాయి గుహలకు కింద నది ఒడ్డున ఉన్న దేవతలకు నైవేద్యం సమర్పిస్తారు ఆదివాసీలు. అయితే జంగూబాయికి సమర్పించే నైవేద్యాలకు ప్రత్యేకత ఉంటుంది. మినపగారెలు, బూరెలు, బెల్లం కుడుములతో పాటు తీయని అరువన్నం సమర్పిస్తారు. ఇలా తయారు చేసిన నైవేద్యాన్ని వెదురుబుట్టలో ఉంచి తెల్లటి వస్త్రాలు కప్పి బాజా భజంత్రీల నడుమ అమ్మవారి చెంతకు వెళతారు. నైవేద్యంగా సమర్పించే గారెలు, బూరెలు ఈ క్షేత్రంలోనే తయారు చేస్తారు. సాంప్రదాయబద్ధంగా రోలులో మినపప్పు, పచ్చిమిరపకాయలు రుబ్బి వేడి పెనం మీద కాల్చి గారెలు తయారు చేస్తారు. బూరెలు, అరువన్నం కూడా అలానే తయారు చేస్తారు. ఈ నైవేద్యం తయారు చేసే సమయం మహిళలు ఎంతో శుద్ధిగా నియమనిష్టలతో ఉండటం విశేషం. కాగా జంగూబాయికి సమర్పించే నైవేద్యం అంతా శాకాహారమే ఉంటుంది. ఆదివాసీలు పండించిన బియ్యం, గోధుమలు, పప్పులు, నువ్వుల నూనె లాంటి వాటితోనే నైవేద్యం తయారు చేస్తారు. కాగా నదికి యువతల ఒడ్డున కొలువై ఉన్న మైసమ్మ, పోచమ్మ, రావుడికి మాత్రం మాంసాహార నైవేద్యాలు సమర్పిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జంగూబాయి పూజలు ముగిశాక సాయంత్రం వేళల్లో మేకలు, కోళ్లు మైసమ్మ, పోచమ్మలకి బలిచ్చి రాత్రిపూట సహపంక్తి భోజనంతో విందును ఆరగించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ తతంగం కోసం రాత్రిపూట అక్కడే బస చేస్తారు ఆదివాసీలు. జంగూబాయి ఏదైతే ఉందో అది కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా ఆదివాసీలు అత్యంత పవిత్రంగా కొలుస్తున్నటువంటి దేవత. ఇది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర తదితర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆదివాసీలందరూ కూడా వచ్చి తమ మొక్కులను చెల్లించుకోవడం అనేది జరుగుతున్నది. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైనటువంటి ఈ ఆ మాసంలో ఆదివాసులందరూ కూడా అత్యంత నియమనిష్టాలతో ఉండి వాళ్ళు మొక్కులు అనేటివి చెల్లించుకోవడం అనేది జరుగుతున్నది. కాబట్టి తప్పకుండా ఇవాళ భారతదేశంలో ఆదివాసీలు ఇవాళ అత్యంత నియమనిష్టలతో పూజిస్తున్న దేవత ఏదైనా ఉందంటే అది జంగుబాయి దేవతగా అది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది తరతరాల నుండి వస్తున్నటువంటి ఇది ఒక నియమ నిబంధనలు అప్పుడు ఉన్నటువంటి ఆదివాసులు పెట్టడం. ఖాళీ
నడకలతోటి ఎడ్ల కసరాలతోటే అక్కడికి మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కొలువుదీరినటువంటి జంగుబాయి దగ్గరికి వేలాది మంది ఆదివాసీలు అక్కడికి తరలివేయడం అనేది జరుగుతున్నది. కాబట్టి దాన్ని రక్షించవలసినటువంటి ప్రభుత్వాలు, పాలకులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆదివాసీ నాయకులు కొంత దాన్ని కాపాడాన్ని పరిరక్షించడానికి కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా ఆ యొక్క ప్రాచీన కాలం నుండి వస్తున్నటువంటి ఆ జంగుబాయి ఏదైతే గృహ ఉన్నదో, దేవత ఉన్నదో, అక్కడ వెలిసినటువంటి దేవతను కాపాడాల్సిన బాధ్యత ఈ పాలకులపై ఉన్నది. కాబట్టి పాలకులకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, ఖచ్చితంగా దాన్ని మరింత పకడ్బందీగా పరిరక్షిస్తూ మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఇవాళ ఆ మాసంలో మొత్తం నెల మాసం అంతా కూడా ఆదివాసీలు చాలా పవిత్రంగా ఇవాళ చెప్పులు లేకుండా, ఎవరిని ముట్టుకోకుండా, నియమనిష్టాలతోటి ఉండి ఆ యొక్క సంస్కృతి వాయిద్యాలైనటువంటి డోల్, కాలికోం, పేప్రే ఇట్లా ఆ వాయిద్యాలు వాయిస్తూ ఆ దేవత దగ్గరికి పోవడం, మొక్కులు చెల్లించుకోవడం, దాంతో అందరూ కూడా సుఖశాంతోషాలతో ఉండాలి, పాడి పంటలు పండాలి అనే దాంతో సామూహికంగా మొక్కులు చెల్లించుకోవడమే జరుగుతున్నది. కాబట్టి ఇప్పటికైనా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ యొక్క ప్రాచీన కాలం నుండి కొలువుదీరినటువంటి మా యొక్క జంగుబాయి దేవతను, ఆ ప్రాంతాన్ని కూడా పరిరక్షించి ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. జంగుబాయి క్షేత్రానికి చేరుకోవాలంటే నానా కష్టాలు పడాల్సిందే. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహారాష్ట్ర మీదుగా ఎటువైపు నుండి వెళ్లినా రహదారి సౌకర్యం లేదు. కొండలు, గుట్టలు దిగుతూ నదులను దాటాల్సి ఉంటుంది. నేటికీ ప్రాంతానికి బస్సు వెళ్లే ఆస్కారం ఉండదు. ఎడ్లబండు, ఆటోలు, జీపుల్లో అమ్మవారి క్షేత్రానికి చేరుకోవచ్చు. కాగా అన్ని కష్టాలు పడి అక్కడికి చేరుకుంటే కనీస సౌకర్యాలు లేక నానా అవస్థలు పడాల్సిందే. వంటలు చేసుకోవడానికి చిన్నపాటి రేకుల షెడ్లు అక్కడక్కడ ఉన్నప్పటికీ బస చేయాలంటే ఓపెన్ ప్లేస్లోనే ఉండాలి. ఒకవేళ వర్షం పడినా, చలిగాలులు వీచినా భక్తులకు ఇబ్బందులు తప్పవు. కనీసం మహిళలకు టాయిలెట్స్ కూడా ఈ క్షేత్రంలో ఉండవు. కరెంటు, తాగునీటి వ్యవస్థతో పాటు పెద్ద కమ్యూనిటీ హాల్ అవసరం ఉంది. ఇప్పుడిప్పుడే రహదారి పనుల ఆలోచనలో పాలకులు ఉన్నప్పటికీ అటవీ అనుమతులు, ఘాటు ప్రాంతంలో పనులు జరగాలంటే చాలా సంవత్సరాలు పడతాయి. భక్తులకు మౌలిక సదుపాయాలతో పాటు అమ్మవారి క్షేత్రానికి కాలినడకన వెళ్లే 2 కిలోమీటర్ల దారిని అభివృద్ధి చేయాల్సి ఉంది. గుహపైకి ఎక్కి దిగేందుకు కూడా సౌకర్యాలు కల్పించాలంటున్నారు భక్తులు. మరోవైపు గుహలోకి ప్రవేశించే, బయటకు వచ్చే మార్గాలను కూడా కొంత వెడల్పు చేస్తే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఎంతో కనువిందు చేసే ప్రకృతి ఒడిలో ఈ క్షేత్రం ఉన్నందున టూరిజం పరంగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్ చాలా ఏళ్ల నుంచి ఉంది.